అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని వక్రించడం వల్ల? మీనరాశి అంటేనే 12వ రాశి. అంటే వీళ్ళకి కొంచెం సుఖము సౌఖ్యము తక్కువనే చెప్పాలి. వీళ్ళ ఆలోచనలు బాగుంటాయి. వీళ్ళందరితో కూడా కొంచెం వీళ్ళ కోరికలు ఏదైతే ఉంటాయో ఆ కోరికల్ని తీర్చుకోవటానికి చాలా వరకు కూడా కష్టపడుతూనే ఉంటారు జీవితాంతం. దానికి తోడు కష్టపెట్టేవాడు వచ్చి కూర్చున్నాడు శని భగవానుడు. మీనరాశిలో శని భగవంతుడు వచ్చి కూర్చుంటే కష్టానికి ఇంకా డబుల్ ప్రమోషన్ వచ్చి కష్టపెడుతూనే ఉన్నాడు. దానికి తోడు ఏలినాడి శని ప్రభావం. ఇక కష్టానికి మారిపోయాయంటే మీనరాశి. అంటే అమ్మ, వీళ్ళల్లో అమితమైనటువంటి దివ్య జ్ఞానమే సంపదగా ఉంటుంది. వీళ్ళు ఆలోచనలు ఆచరణాత్మకంగా చేయటానికి ఎంత కష్టపడినా సరే వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానివ్వండి, వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానశక్తి, అపారమైనటువంటి జ్ఞానశక్తి ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళే నియంత్రణ చేసుకుంటూ ఉంటారు. అలాంటిది ఏలినాడి శనితోనే బాధలు పడుతున్నప్పుడు ఈ జూలై 27 నుంచి దాదాపుగా డిసెంబర్ 11 వరకు శని వక్రిస్తున్నాడు. అంటే వీరింట్లో మామూలుగా ఒక దుష్ట శక్తే వచ్చి కూర్చుంది అనుకుంటే ఆయన వక్రిస్తే పాపి. ఈ మీనరాశి వారికి 11వ స్థానము 12వ స్థానానికి అధిపతి అయినటువంటి శని పాపి. వీళ్ళ అభీష్టము, వీళ్ళు కోరుకున్నటువంటి కోరికలు ఫ్రూట్ఫుల్నెస్ తీరటమే నిదానంగా జరుగుతూ ఉంటాయి. ఇవాళ అనుకుంటే 15 రోజులకు అవుతాయి పనులు, ఏది శని కూర్చుంటే. మరి వక్రించినప్పుడు ఇవి జరక్కపోగా ఒక రకంగా చెప్పాలంటే బద్ధకం అనేటటువంటిది తగ్గుతుంది, ఇంకా కష్టపడాలనే తాపత్రయం పెరుగుతుంది. ఇప్పుడు వక్రించిన శని వలన అరే నాయన బద్దకిస్తే పనులు జరిగి తెచ్చేట్లేవురా, ఇంకా మనం ముందుకు పరిగెత్తాలి, ఈ కష్టం కాదు ఇంకా కష్టాన్ని పెంచాలని చెప్పి గేజ్ పెంచేస్తూ ఉంటారు. దాని ద్వారా ఏమవుతుందమ్మా, శరీర ఆరోగ్యం మీద ప్రెషర్ ఎక్కువ అవుతుంది. మానసికంగా ప్రతి పని మీద వీళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువ చేసుకుంటారు. దాని వలన మానసికంగా రకరకాల ఆలోచనలు, ఈ కష్టం చేయాలంటే నేను ఈ విధంగా చెడుదారికి వెళ్ళాలి అని దుర్లక్షణాల యొక్క స్థితి, దుర్వ్యసనాలు కలిగినటువంటి ఫ్రెండ్స్తో సాంగత్యము ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా ఏంటి, ఉన్న చోట కాదు, మనం ఆలోచించాలంటే, మనం పని చేయాలంటే దూరంగా వెళ్ళాలి. ఫలానా చోటుకి వెళ్ళి అక్కడ కూర్చొని అవసరం లేని కొన్ని ద్రవ పదార్థాలు స్వీకరిస్తూ ఆలోచిస్తే పనులు అవుతాయి అనుకుంటారు. అనారోగ్యం దెబ్బతింటుందని మీనరాశి వాళ్ళకి తెలియదు. అంటే అందరిట్లాని కాదు, వాళ్ళ జాతకంలో ఇవన్నీ చేసేటటువంటి గ్రహం ఆపరేట్ అయితే వాళ్ళకి ఆ లక్షణాలు ఈ శని ఇస్తూ ఉంటాడు. వక్రించినప్పుడు ఎక్కువ చేస్తాడు. అంటే ఇప్పటి వరకు అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, అసలు పనులు కొంచెం లేట్ అయినా సరే మనం ఆచరిద్దాము జరుగుతాయి అనుకున్న వాళ్ళకి ఆయన వెనక్కి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన దృష్టి పూర్తిగా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా కష్టం రా, పని జరగదు, మనం ఎంత ప్రయత్నం చేసినా మన వల్ల కాదు అని ముందు జరుగుతుంది, 4 నెలల తర్వాత మనకు అవుతుంది అనుకున్నా వీళ్ళు డిసప్పాయింట్మెంట్ అయిపోతారు. చూసారా, దానివలన అయ్యే పని కూడా వీళ్ళే చేజాతులారా పాడు చేసుకుంటారు. కాబట్టి వక్రించిన శని మాదచ్చదుడు, జాగ్రత్తగా ఉండండి మీనరాశి వాళ్ళు. అక్టోబర్ 9 వరకు విద్యార్థులకి ఎఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత చదివినా గుర్తుండకపోవటం, తల్లిగారి యొక్క అనారోగ్య స్థితి వలన వీరు చదువులు ఆపేయకపోవటం. కొంతమంది వ్యాపారస్తులు పెట్టుబడుల్లో ఇప్పటివరకు పెట్టడానికి ఏం కాదురా, రూపాయి లాభం వచ్చిన రాపైనా పెట్టేద్దాం, మన లక్కుని పరీక్షించుకుందాం అనుకున్న వాళ్ళు చాలామంది వ్యాపారాల్లో పెట్టిన వాళ్ళు అస్తవ్యస్తంగా ఉన్న వాళ్ళకి పూర్తిగా వ్యాపారాదుల్లో నష్టాలు కలగడానికి అవకాశం. వ్యాపార భాగస్వాముల మధ్య సరైనటువంటి అన్యోన్యత లేక మనస్పర్ధ ద్వారా కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకొని వ్యాపారాల్లో దగాలు మోసాలు ఎక్కువైపోయి వక్రించిన తర్వాత వీళ్ళకి ఈ ఒక 70 రోజుల కాలము పరీక్షా కాలం. వ్యాపారస్తులకి జైలుకు కూడా వెళ్ళిపోతారు. మోసము దగ ఎక్కువైపోతూ ఉంటాయి భాగస్వాముల మధ్య అంతర్గతంగా. తర్వాత తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు మార్చుకోవడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ఏది అక్టోబర్ 9 తర్వాత వీళ్ళల్లో మార్పులు వస్తాయి. ఇదేంటి మనం ఇట్లా నష్టపోతున్నాము, అసలు జైల్లో ఉన్నవాడు కూడా ఆలోచిస్తాడు, అసలు నా మీద ఎఫ్ఐఆర్ చేయటం ఏంటి, నేనేం తప్పు చేశాను, నమ్మి మోసపోయాను అని అప్పుడు ఆలోచన వస్తుంది. ఇవన్నీ ఏంటంటే వక్రించిన శని వలన ఫ్లక్చువేషన్స్ మహాఘోరంగా జరుగుతాయి.
ఇప్పటి వరకు ఒకలా ఉంది ఏంటి, ఇప్పుడు ఒకలా జరుగుతోంది ఏంటి అనే ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి తల్లి పరంగా, చదువు పరంగా కొంతమంది ఉంటారు ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువైపోతూ ఉంటాయి. అంటే తల్లికి సంబంధించినటువంటి ఆస్తులు, ఈ విషయాలలో ఏంటంటే కోర్టు కేసుల వలన వీళ్ళకి ధనపరమైనటువంటి నష్టం ఎక్కువ అవుతుంది. ఇప్పటివరకు ఏంటంటే మనకి పని అయిపోతుంది, దానివలన లాభం వస్తుంది, పిల్లల్ని ఎక్కువ చదివించుకోవచ్చు, లేకపోతే మనకి ఈ అమ్మిన ఆస్తి వలన వచ్చే డబ్బుతో వ్యాపారం పెట్టుకోవచ్చు, కష్టమైనా సరే వ్యాపారాన్ని వృద్ధి చేసుకుందాము, ఇలాంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా బొమ్మ బురిసైపోతాం. అమ్మాల్సిన వస్తువు విషయంలో జాప్యం జరగటం వేరు, మోసపోవటం అనేది వేరు, మధ్యవర్తులు వీరిని మోసం చేయటం వేరు. 10 రూపాయలు ఒక ఆస్తి అమ్ముదామని పెట్టుకుంటారమ్మా ల్యాండ్లో. ఆల్రెడీ ఫోన్లే మా అయితే ₹1 తగ్గుతుంది అనుకుంటారు. మధ్యవర్తి వస్తే ఏం చేస్తాడు, ₹4 తగ్గించేస్తాడు. అలాంటి పరిస్థితి వక్రించిన శని చేస్తూ ఉంటాడు. ఇక్కడ వీళ్ళు సమయస్ఫూర్తి, అవసరమైతే ఫ్రెండ్స్ని కొంచెం దూరం పెట్టడం మంచిది. మీనరాశి వాళ్ళు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. వీళ్ళతో కలిసి భుజించిన వాడు, కలిసి దుర్మార్గ పనులు చేసిన వాడు కూడా వీళ్ళకి శత్రువై, అగంతక శత్రువై వీళ్ళని పూర్తిగా నాశనం చేసి వీళ్ళ యొక్క ఆరోగ్యంతో పాటుగా శత్రుత్వం పెంచే పరిస్థితులు ఎక్కువ అవుతుంది. కాబట్టి వీళ్ళు అంతర్గత విషయాల యందు జాగ్రత్తగా ఉండాలి. అంతర్గత శత్రువులు క్రియేట్ అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వీళ్ళు గమనించి పక్కకి నెట్టేసేయాలి. నేను జాగ్రత్తగా ఉండాలి అని కాస్త యోగా మీద ధ్యాస ఎక్కువ పెంచుకోవాలి ఈ మీనరాశి వాడు. పెళ్ళిళ్ళకి సంబంధించిన విషయాలలో కూడా పూర్తిగా వీళ్ళకి నెగిటివ్నెస్నే కనిపిస్తే అక్టోబర్ 9 వరకు అవుతాయి అనుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోవడం, తర్వాత తెలుసుకుంటే వీళ్ళకి సంబంధించిన అయిన వాళ్ళు ఎవరో బంధువులో దానికి పుల్లలు వేశారు, అందుకనే పెళ్ళిళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి అని చెప్పి, అంటే వీళ్ళ మీద లేనిపోని చెబుతూ ఉంటారు కదా, వీళ్ళు జీతం ఇంత చదువుతున్నారు కానీ వీళ్ళకి జీతం అంత రాదని. అబద్ధాలు. వినేవాడికి ఉండాలి ముందు, అది గుర్తుపెట్టుకోవాలి. వినేవాడికి అవతల చెప్పేవాడు ఎవడు, వాడికి ఏమవుతాడో ముందు అర్థం చేసుకోవాలి. వ్యాపారాల్లో కానీ అయిన వాళ్ళల్లో కానీ జరిగేవి ఇవే. మాట్లాడడం ఎంత దోషమో వినేవాడి యొక్క ఎఫెక్షన్ ఇంకా ఘోరమైనటువంటి 100 రెట్లు శాతం ఎక్కువగా ఉంటుంది. వినేసేసి అవతల వాడిని మంచిగా చూసే సద్భావన కాస్త వాడిని ఎగాదిగా చూడటం ఎక్కువైపోతుంది. వీడికి చెప్పినవాడు ఎవడో తెలుసుకోడు, ఎదుర్కొన్న వాడిని తప్పు చేస్తారు. ఎక్కువగా భార్యాభర్తల మధ్య ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది మీనరాశి వాళ్ళకి. ఎవరో ఏదో చెబుతారు, అది నమ్మి ఏదో మూడిగా కూర్చుంటారు, ఏదో అన్ని కోల్పోయిన వాళ్ళలా కూర్చుంటారు. అది ఆడైనా మగైనా ఎవరైనా కానీ మీనరాశి వాళ్ళు అనుమానం శాతం ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే కుటుంబంలో సమస్యల పరం ఎక్కువ అవుతుంది. వీళ్ళు ఏదో అనుకుంటారు, దూర ప్రాంతాలకు వెళ్ళాలి, ఇట్లా చక్కగా దైవ దర్శనం చేసుకోవాలి, నదీ తీర్థంలో స్నానం చేయాలి అనుకుంటారు. ఏమవుతుంది, ఇలా ఆలోచించి మరిగి ఏమవుతుంది, ఆవిరైనట్టుగా వీళ్ళలో మంచితనం ఆవిరైపోయి ఒకళ్ళ యందు ఒకళ్ళకి నెగిటివ్నెస్లు, దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల మధ్య మరుగు ఎక్కువైపోతూ ఉంటుంది. ఎవడో ఏదో చెబుతారు, లేకపోతే ఎవరో ఏదో చెబుతారు, దాని ద్వారా సమస్యలు ఎక్కువ అవుతాయి. భాగస్వామ్యము అంతే, వ్యాపార విషయంలో భార్యాభర్తల మధ్య అంతే, చదువు విషయంలో కూడా అంతే. కాబట్టి విద్యాలయాల్లో జాగ్రత్తగా ఉండండి. పిల్లలు చదువుకునేవాళ్ళు ఉన్నతమైనటువంటి చదువులు చదవాలనే కోరికలు కొంచెం ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టండి. ఆ విషయాల్లో మీరు ఏది చేసినా కూడా ఫలించకపోవచ్చు. అట్లాగే ఈ యొక్క శని యొక్క దృష్టి ఇప్పటి వరకు ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా నెగిటివ్గా ఉంది. ఇప్పుడేమవుతుందంటే ఉద్యోగాలలోనే ఎన్నో అగంతకమైనటువంటి చర్యలు, అవమానాలు, వీరు చేసినా చేయకపోయినా తప్పులు వీళ్ళ మీద పడటము, ఎఫ్ఐఆర్ కేసులు వేయటము, తీసుకెళ్ళి చెరసాల్లో కూర్చోబెట్టడం. ఉద్యోగ విషయాలలో పూర్తిగా వైవిధ్యకరమైన మార్పులు కూడా వస్తాయి. కంపల్సరీ ఇవన్నీ జరుగుతాయి. ఆపరేషన్స్, దీర్ఘకాలిక అనారోగ్యపరంగా ఇబ్బందులు పడే వాళ్ళకి ఆపరేషన్స్ జరిగే పరిస్థితులు, అవి రిలాక్స్ అవ్వటము, అవన్నీ కూడా ఆఫ్టర్ డిసెంబర్ తర్వాతేనమ్మా. ఈ 4 నెలల కాలంలో నర్వస్ ప్రాబ్లమ్స్, ఆకస్మికంగా ఆపరేషన్స్ జరిగే పరిస్థితులు, పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాలన్నీ ఈ జన్మలో ఇప్పుడు ఈ 4.5 నెలల్లో వీళ్ళకి యాక్టివేట్ అవుతాయి. జాతకంలో కనుక శని చెడ్డవాడైతే ఇవన్నీ కంపల్సరీ చేసేస్తూనే ఉంటాడు. దశలు జరుగుతున్న, అంతర్ దశలు జరుగుతున్న, వివాహము, వ్యాపారము, ఆరోగ్యము, ధనము, అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవడం, ఇవన్నీ
జరుగుతూనే ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా జరుగుతాయి. వక్రించిన శని పాపత్వాన్ని ఇంకా మూటగట్టేస్తాడు. ఓకే. ఇప్పటి వరకు ఓన్లీ ఏలినాటి శని వరకే ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేస్తాడు. కాబట్టి వీళ్ళు కాస్త శనికి జపాలు చేయించడం, దానాలు ఇవ్వటం, ఎక్కువగా రుద్రాభిషేకాలు ఎక్కువగా చేయటం విశేషత్వం. దానాలు అంటే ఎటువంటివి ఇవ్వాలి గురుగారు? శనికి సంబంధించిన దానాలమ్మ, లేకపోతే లేని వాళ్ళకన్నా సరే ఏ రగ్గులు ఇప్పుడు వర్షాకాలాలు వస్తున్నాయి కాబట్టి చలికాలము కాస్త రగ్గులు దానం చేయటం, చెప్పులు ఇవ్వటము, లేకపోతే గొడుగులు దానం చేయటము, లేకపోతే వీరు పర్సనల్గా ఏదైనా ఇబ్బందులుగా ఉంటే భార్యాభర్తలు కలిసి ఒక బ్రాహ్మణ్ణి ఏర్పాటు చేసుకొని జపాలు చేయించుకొని దానం ఇచ్చుకోవటం, ఇలాంటివి చేసుకోవడం ద్వారా ఎన్నో రకాలైనటువంటి లాభాలు దానం వల్ల ఉంటాయి అమ్మ. ఒట్టి దానం చేస్తే కాదు, దానికి మళ్ళీ సపోర్టెడ్గా జపం చేయించాలి. ఆ జపానికి అందుకనే జపము, తర్పణము, దానము, హోమము లేదా అభిషేకము విత్తం కొద్దీ ఇవన్నీ చేసుకోవాలి. ధనం మూలం జగత్, ధనాన్ని బట్టి పిండి కొద్దీ రొట్టెమ్మ. ఎవరి యొక్క స్థితిని బట్టి కోటీశ్వరుడు రూపాయి ఖర్చు పెడితే వాడికి లాభం రాదు, 10 రూపాయలు ఉన్నవాడు రూపాయి ఖర్చు పెట్టినా మంచి లాభం వస్తుంది. కాబట్టి డబ్బుని బట్టి, డబ్బు ఉన్నవాడిని బట్టి దానము ధర్మము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేయాలి గురుగారు? అదేనమ్మా, ఈ మీనరాశి వాళ్ళు ఎక్కువగా హనుమంతుడిని పట్టుకోవాలి. ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ఎక్కువగా జపించడం ద్వారా ఇందాక చెప్పినటువంటి చెరసాల బాధలు, చెరసాలలో ఉన్న వాళ్ళు బయటికి రావటము, లేకపోతే ఎఫ్ఐఆర్ కేసులు పడిపోవటము, లేకపోతే అనారోగ్యపరంగా డిప్రెషన్స్గా ఉన్నటువంటి వాళ్ళకి ఒక్కసారి హనుమంతుల వారు మంచి శక్తిని ఇవ్వటము, ఇలాంటివి వస్తూ ఉంటే అది నోరు తిరగట్లేదు, ఓం మనోజవం మారుతి తుల్యవేగం ఉంది కదా, దాన్ని ఎక్కువగా ఫాలోయింగ్ చేసుకోవటం. ఏది లేదు, త్రయంబకం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు జపం చేసుకొని హోమం చేసుకోవాలమ్మా. త్రయంబకం వీళ్ళు జపం చేస్తూనే ఉండాలి. బ్రాహ్మడి చేత ఒక 10,000 సార్లు 1,00,000 సార్లు చేయించి, అంటే పరిస్థితిని బట్టి వాళ్ళకున్న వెయిటేజ్ని బట్టి చేయించుకొని ముందుకు వెళ్ళాలమ్మా. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ.